అయితే మాకేం చెప్పారంటే అండి, మీ మావయ్య గారికి హెల్త్ బాగాలేదు రమ్మని చెప్పారండి. అంటే నాకు చెప్పకూడదు, కంగారు పడుతుంది, అసలే కడుపుతోటి ఉంది, నెలలు వచ్చినాయి అని చెప్పారండి. సర్లే అని అమ్మ అయితే వెళ్దామమ్మా అని అందరం కలిసి ఆటో కట్టించుకుని వెళ్ళాను. వెళ్తే మా మామయ్య గారు బయట ఉన్నారండి. మా మామయ్య గారు బాగానే ఉన్నారు కదమ్మా, ఏమైంది అని చెప్తే అసలు వెళ్ళి మా వారిని చూసే వరకు అసలు నాకు అసలు మైండ్ లేదు సార్. అసలు చాలా కాళ్ళు చేతులు ఆడలేదు, అసలు చాలా ఇదిగా అయిపోయాను, అసలు చాలా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి అసలు చాలా చికాకు వచ్చేసింది సార్. అసలు మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. అసలు ఆ పొజిషన్ ఏంటి దేవా నాకు ఈ కర్మ అని చూసే వరకు చూసి అసలు ఏడుస్తుంటే నా బాధ ఎంత బాధ కాదు, నా బాధ అసలు ఎవ్వరికీ రాకూడదు సార్. అసలు తర్వాత మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయి అని అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారండి. చాలా నలిగిపోయి ఉన్నారు లోపల బెడ్ అని అంటే తర్వాత మళ్ళీ వెంటనే రోజు అయిన తెల్లారి ఆపరేషన్ చేసి బాబుని తీశారు. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్ని కళ్ళలై. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లోనండి నాకు నా బిడ్డలకి కూల్ డ్రింక్ షాప్ చాలా అవసరం అండి. ఇదేం శాపం. మీరు అనుకుంటున్నట్టు మీకంటూ ఒక అవకాశం వస్తే మీ సొంతంగా కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుందాం అనుకున్నారు కదమ్మా. అవును సార్. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రయత్నించారు, ఆ ప్రయత్నం సఫలమైంది. అండ్ మా తరఫు నుంచి మీకు ఒక చిన్న కానుక. 3, 2, 1. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే. ఎటువైపు వెళుతున్నా. ఓకే సోమా, ఇంతమంది ముందుకు వచ్చారు, సహకారం అందించారు. ఈరోజు మీరు అనుకుంటున్నట్టు మీ సొంతంగా కూల్ డ్రింక్ షాపు మీ సొంతమైంది. సో ఇంత మంచి మనుషులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మొదటి బోని కూడా ఇక్కడే మొదలెడదామా మన షాప్ది. ఓకే రండి బాబు రండి. కూల్ డ్రింక్. నన్ను వీడి కదలదు కాలమొక క్షణమై. హలో, నీ పేరు? జానశ్రీ. జానశ్రీ, ఎంత పెట్టి కొనుక్కుంటున్నావు కూల్ డ్రింక్? 500. ఆకాశమే నేడు నా కోసమే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
పెట్టుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.